హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బేబర్ టాలాక్స్కి. ఒక 5 అలవాట్లు చెప్తాను ఇవాళ. 5 అలవాట్లు 5 నిమిషాలు అంటే చేస్తే మనం రోజు ఈ 5 అలవాట్లు అయితే మన జీవితాన్నే మార్చేస్తాయి. 5 అలవాట్లను ఎంత బాగా మారుతుందో మన జీవితం. కానీ మంచి అలవాట్లను నేర్చుకోవడం కొంచెం కష్టము, కానీ ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ అండి. చెప్పాను కదా, మనం ప్రతిరోజు బిజీగా ఉంటాం. ఎప్పుడు పని పాటు ఈ ఈ సర్దడాలు అవి సర్దడాలు ఏవో ఒకటి ఉంటాయి. ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. కానీ మనం అనుకుంటే మాకు టైం లేదు కానీ మన కోసం మనం ఈ ఒక్క 5 పనులు రోజు ఒక 5 నిమిషాలు చేసుకుంటే జీవితాన్ని ఇంకా హ్యాపీగా గడపగలుగుతాం. ఇప్పుడు హ్యాపీగా గడిపితే ఓకే, ఇంకా హ్యాపీగా, ఇంకా చక్కగా, ఇంకా ఆరోగ్యంగా, అందంగా, ఆనందంగా గడపడానికి ఈ 5 సూత్రాలు పాటిద్దాం. వెల్కమ్ అండి. మనం అనుకుంటాం మన జీవితంలో చాలా బాధ్యతలు, చాలా పనులు, ఇంత అసలు టైం లేదు అనుకుంటాం, అందుకని ఏమీ చెయ్యం. కానీ ఒక 5 నిమిషాలు రోజు ఈ 5 సూత్రాలు పాటించామనుకోండి, మన కోసం మనం కొన్ని చేసుకోవాలి కదా. ఇవి చేస్తే ఎంత జీవితం మారుతుందో మనకు తెలుస్తుంది. ఇది ఏ వయసులో ఉన్న వాళ్ళకైనా సరే చాలా పనికొస్తుంది. రోజు ఈ 5 పాటించిస్తే ఒక్కొక్క నిమిషం 2 నిమిషాల కన్నా ఎక్కువ పట్టదు. మ్యాక్సిమం అంతా కలిపి 10 నిమిషాలు. ఆ 10 నిమిషాలు అంటే ఎట్ ఏ టైం కాకపోయినా ఒకసారి చేసి కొన్ని ఆపికైనా రోజు మొత్తం మీద పాటించాలి. పాటిస్తే జీవితం సంతోషంగా హాయిగానే ఉంటుందండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రోజు ఉదయం కానీ రాత్రి కానీ ఒక 5 నిమిషాలు మౌనంగా ఉండడం నేర్చుకోవాలి. ధ్యానంలా కూర్చోవాలన్నమాట. అలా కూర్చొని ధ్యానం చేస్తున్నట్టు అలా కూర్చోవాలి తప్ప ఊరికినే ఎప్పుడు లొడలొడ మాట్లాడుతుంటాం, టీవీలు చూస్తాం, ఫోన్లు చూస్తాం, రేడియోలు పెట్టుకుంటాం, ఏవో చేస్తుంటాం, పక్క వాళ్ళతో మాట్లాడతాం, లేదా పిల్లలతోటి, లేదా గొడవలు ఏవో ఒకటి ఉంటాయి. కానీ ఒక టైం ఫిక్స్ చేసుకోండి. రోజు ఈ టైంలో ఈ 5 నిమిషాలు నేను అంటే ఈ పూట లేదా ఆ రాత్రి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు, ఎప్పుడు లేదు పడుకునే ముందు నేను మౌనంగా ఉంటాను, నన్ను ఎవరు మాట్లాడించకండి, నేను మాట్లాడేదాకా అని చెప్పేసి మౌనంగా ధ్యానంలోకి వెళ్ళిపోండి. ఈ ఫోన్లు కానీ, రేడియోలు కానీ, టీవీలు కానీ, యువతల వాళ్ళతో మాట్లాడడం కానీ ఏమీ లేదు. ఒక్క 5 నిమిషాలు అంతే. అలా కూర్చొని మౌనంగా కళ్ళు మూసుకొని ఇలా కూర్చొని ఏదో ఒకటి ధ్యానం చేయండి. దానివల్ల ఏంటంటే మానసిక శాంతి వస్తుంది. బ్రెయిన్లో ఆలోచన, నెగిటివ్ ఆలోచనలన్నీ పోతాయి. కాకుండానండి మీకు అందరికీ అది వీటన్నిటికీ ఎలాగొస్తాయి, మన ఫేస్లో కూడా మంచి కళ వస్తుందండి. దానివల్ల మంచి అసలు మీరు ఐదు నుంచి ఇంకా మీరు చేయగలిగితే 10 నిమిషాలు చేస్తే, రోజు అంతకన్నా ఎక్కువ చేయకండి. అంతే, 5 నుంచి 10 నిమిషాలు చెయ్యండి. మీ మొహంలో మార్పు మీకే తెలుస్తుంది. స్కిన్ ముడతలు పడడం ఇలాంటివి ఏమీ ఉండకుండా మంచి అదొరకమైన షైనింగ్ వచ్చి మంచిగా మెరుస్తూను మంచి కళ వస్తుంది. కళ ఎందుకండి అనొచ్చు. అవతల వాళ్ళు చూడగానే అబ్బాయి ఈ వీళ్ళలో అంటే అందం కోసం కాదు, అవతల వాళ్ళు మనం చూడగానే ఏంటంటే వీళ్ళల్లో ఏదో పవర్ ఉంది, వాళ్ళని చూడగానే ఏదో పవర్ ఉంది. అందుకంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మా చుట్టాలు ఒక ఆవిడ చేస్తారండి, ఆవిడకి 85 ఏళ్ళ ఆవిడకి ఇప్పటికీ ఎంత చక్క పని చేస్తారో. ఆవిడ మొహం చూస్తే ఇలా ఫేసు ఇలాగ షైనీగా ఉంటుంది. మనిషి తెల్లగా ఉంటారు, కానీ ఎంత తెల్లగా ఉన్నా వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎలా ఉంటారు, కానీ తెల్లగా ఉన్నా కూడాను ఏదో రకమే ఆ మొహం చూస్తున్న కొద్దీ చూడాలి. మళ్ళీ ఆవిడ వీడియో కూడా, పెద్ద ఆవిడ వీడియో, చిన్న వయసు 50 ఏళ్ళు కూడా పాపం భర్త పోతే కూడా పిల్లలు అలాగే పెంచుకొచ్చారు. కానీ ఆవిడ మొహం చూస్తుంటే ఎంత చూడాలని ఉంటుందో. ఆవిడ ఆవిడ మొహం అంతే, మొహం మీద నవ్వుతూనే ఉంటారు అంటుంది. ఇది నేను చూసానండి. చూసిన తర్వాత నేను అందుకే అంటాను, పడుకునే ముందో ఇప్పుడు దేవుడి దగ్గర ఎప్పుడో అప్పుడు రోజు 5 నుంచి 10 నిమిషాలు మీ ధ్యానం మీరు చేసుకోవడం మొదలుపెట్టండి. ఒక 75 ముసలేనండి ఒక ఆశ్రమంలో ఉంటాడు. ఉండి అతను రోజు తను అనుకుంటాడు, నేను చేసింది ఏమిటి, నేను చెందింది ఏమిటి, ఇప్పటిదాకా ఏమి సాధించాను అనుకుంటాడు. అనుకొని అంతే ధ్యానంలో గడిపోతాడు. నేను ఇంక ఇక్కడి నుంచైనా చేయాలి. అలా వెళ్ళి కొన్నాళ్ళేసరట అతని మొహంలోని ఎంత మార్పు వచ్చిందో అంత మార్పు వచ్చిందట. ఎంతో గ్లోగాను, తర్వాత ఎంతో ప్రశాంతంగా ఉందట అతని మొహము, అతని చిరునవ్వుతోటిను. అది ఒకళ్ళు చూసిన వాళ్ళు ఇది చెప్పారనమాట. ఇది నా అనుభవం. నేను 80 ఏళ్ళు ఒక ఆడ చెప్పాను. ఇది ఒకళ్ళు చూశారు. ఒకళ్ళు ఆశ్రమంలో ఉన్నప్పుడు వాళ్ళ పక్కనే పెద్ద ఆయన ఉంటే అతన్ని చూసారట. ఎంత ఆశ్చర్యపోయి చెప్పారు నాకు. ఆరోగ్యానికి చిన్న బహుమతి ఇవ్వండి రోజును. ఏమిటనుకుంటున్నారా? కొంచెం వేడి నీళ్ళతో రోజు మొదలుపెట్టండి. గోరువెచ్చని వామ్ వాటర్ అంటాం, లేదు గ్రీన్ టీ అంటున్నా తాగండి. గ్రీన్ టీ తాగితే కూడా చాలా యాక్టివ్గా ఉంటాం. కాబట్టి పొద్దున్న లేచి ఒకప్పుడు వేడి నీళ్ళు తీసుకుని దాంట్లో గ్రీన్ టీ డిప్ చేసుకుని చక్కగా తాగేయండి. లేదు ఓపికను బంగాళాలు ఉంటే రకరకాల టీ చేస్తారు కదా, పుదీనా టీ అంటారు, దాక్షిణ చెక్క టీ అంటారు, ఏవో చేసుకుంటారు.
ఎవరికి ఏది అలవాటు ఉందో అది చేసుకోండి. ఇదే చెయ్యాలని లేదు. కానీ ఒకప్పుడు గోరువెచ్చని నీళ్ళు, అదంటే టీలా వెళ్ళినా పర్వాలేదు, ఉట్టి నీళ్ళు వెళ్ళినా పర్వాలేదు, గోరువెచ్చని నీళ్ళతోటి ఉదయాన్నే ప్రారంభించండి. ఇదేంటంటే మన శరీరానికి ఒక స్వాగత గీతం పాడుకున్నట్టు అనమాట ఆరోగ్యం. కాబట్టి ఇది వయసుతో సంబంధం లేదు. ఎవరైనా అందరూ చెయ్యాలి. చెయ్యొచ్చు కాదు, అందరూ చెయ్యాలి కంపల్సరిగా. పొద్దున్న లేచి ఒక గోరువెచ్చని నీళ్ళు చెప్పానంటే ఎవరికి ఏది అలవాటు ఉందో చెయ్యండి. అది. మూడోది, ఒక మంచి మాట. మీరు పొద్దున్న లేవగానే ఇంట్లో వాళ్ళందరినీ కూడా నవ్వుతూ, నువ్వు ఎవరా బాగా పడుకున్నారా, చిన్నపిల్లలు అయితే ఎవరా, లేదు పెద్దవాళ్ళనే ఏమండి బాగా పట్టిందా, బాగున్నదా, ఎలా ఉన్నారా, రాత్రి పడుకున్నారా, అయిపోతుందా. మన ఇంటికి పని మనిషి వస్తుంది, లేదా మనం బయటికి వెళ్తాం, ఎవరో కనిపిస్తారు. కనిపించగానే రోజు పొద్దునే ఎక్కలేదు, ఈ రోజు మొత్తం మీద ఎవరితోటైనా ఓ చిరునవ్వు నవ్వి, నోరారను బాగున్నారండి, కులాసాగా ఉన్నారా, హెల్త్ బాగుందా, మీ పిల్లలు బాగున్నారు, ఇది ఏదో మీకు తోలేదు, ఇంకేదైనా మంచి మాటలు 4 మంచి మాటలు చెప్పుకోండి. రోజు ఒక మంచి మాట పెట్టుకోండి. రోజు ఇలా పలకరించాలి అని ఒకరోజు ఒకలా పలకరించండి. శుభోదయం అండి, బాగున్నారా అనండి. రోజు గుడ్ మార్నింగ్ అండి, ఎలా ఉన్నారండి, మీరు కాఫీ తాగారా, లేదా ఏంటి వాకింగ్ వెళ్తున్నారా, నవ్వుతూ ఇలాగ రోజుకు ఒక మాట పెట్టుకొని ఆ మాటకి సంబంధించి ఒక వాక్యం వాళ్ళతో ఒక చిన్న నవ్వుతో పలకరించేసి మీ పని మీరు చేసుకోండి. దానివల్ల మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో. అదేంటంటే అవతల వాళ్ళు అలా పలకరిస్తే వాళ్ళకి మంచి దాహం మీద ఉన్న వాళ్ళకి ఒక గ్లాసు చల్లటి మంచినీళ్ళు ఇస్తారు చూసారా, వాళ్ళు గుటగుటా తాగి హాయిగా ఫీల్ అవుతారు చూసారా. మన పలకరింపుతో వాళ్ళు అంత హాయిగా ఫీల్ అవుతారనమాట మన మంచి మాటతోటి. కాబట్టి ఇలా మంచి మాట మాట్లాడండి. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను దీనికి కూడా. ఒక వృద్ధాశ్రమంలో ఒక అమ్మమ్మ గారు ఉండేవారట. అందరినీ ఆవిడేమని పిలిచేవారట, అమ్మ బంగారం బంగారం బంగారం, నోరారా తీపిగా నవ్వుతూ పిలిచేవారట. అందుకే అందరూ ఆవిడ చుట్టూ చేరేవారట అనమాట. ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లలు కానీ అందరు కానీ మామగారు అండి అలా పిలిచేవారు, బంగారం బంగారం అని నవ్వుతూ అందరినీ ఎంతో ప్రేమగా పిలిస్తే ఆ ఒక్క మాటకి అందరూ అట్రాక్ట్ అయిపోయేవారట. చూసారా, అలాంటివి నేను చెప్పేది మీకు. పలకరింపులంటే బంగారమనో, పెద్దవాళ్ళు ఏరమ్మ బంగారమనో, ఏమన్నాయనో ఏదో మీకు ఎవ్వరికి ఏది ఊత పదం ఉందో రోజు ఒకే పదం కూడా అక్కర్లేదు. లేదు వాడుకున్నారా రోజు ఒకే పదంతో అలాగే వాడండి. అవతల వాళ్ళు ఎంత సంతోషిస్తారండి. వాళ్ళ మొహంలో ఆనందం చూస్తే మనకి సంతోషం వస్తుంది కదా. మనం అనగానే వాళ్ళకి ఇష్టం లేదు మొట్టమొదటి మొహంలో ఆడిపోతే మన మనసంతా పాడైపోతుంది. అలా కాకుండా అవతల వాళ్ళు మనం ఏది చేస్తే సంతోషిస్తారో అది చేయడం నేర్చుకున్నాం అనుకోండి, వాళ్ళకి సంతోషం, మనకి సంతోషం. 4వ పాయింట్ ఏంటంటే ఎవరికైనా చిన్న సాయం చేయండి. ఏదో ఒక సాయం. ఇప్పుడు మనం పెద్దవాళ్ళు, మనకన్నా పెద్దవాళ్ళు ఉంటారు, లేదా మనకన్నా చిన్నవాళ్ళు ఉన్నా వాళ్ళు ఏదో బిజీగా ఉంటారు, వాళ్ళకి ఏమన్నా కావాలేమో వెళ్తుంటారు. నాయన నేను వెళ్తున్నాను, నీకు తెచ్చిపెట్టమంటావు బాబు, నీకేం కావాలి షాప్ నుంచి ఒక కవర్ తెచ్చిపెట్టండి, ఓ టిఫిన్ తెచ్చిపెట్టండి. వాళ్ళు వర్క్ చేసుకుంటుంటారు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటుంటారు, ఇంట్లో పనులు చేసుకుంటారు. మనం ఆల్రెడీ వెళ్ళడానికి రెడీ అయ్యాం కాబట్టి మన కవర్తో ఇంకో కవర్ పొట్లం తేడానికి ఏం బరువు ఉండదు కదా. కానీ వాళ్ళు ఎంత సంతోషిస్తారు, పెద్దవాళ్ళైనా వీళ్ళు మనకి ఎంత హెల్ప్ చేస్తున్నారు అని. రేపొద్దున మనకి ఏ అవసరం వచ్చినా కూడా వాళ్ళు మన హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఎంతో సంతోషంగాను, అది కూడా ఎంతో సంతోషంగా. ఎప్పుడు ఆంటీ అంకుల్ మీకు ఎప్పుడేం కావాలో మమ్మల్ని పిలవండి, మేము ఉన్నాం, మీరు మమ్మల్ని మర్చిపోవద్దు, మాకు చెయ్యండి అని అడుగుతారు చక్కగాను. అందుకనే ఒక చిన్న సాయం చేస్తే వాళ్ళకి సంతోషం, మనకి సంతోషం. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక చక్కెర గిన్నె కథ చెప్పింది చూసారా. చక్కెర గిన్నెలోని గిన్నెలోని ఖాళీ గిన్నెలోని అంత ఈ చక్కెర కొడుకులు వేసి ఆ గిన్నె కూడా ఎలా తీపిమయం అయిపోయిందో, అంటే ఎంత తీపితో నిండిపోయిందో ఆ గిన్నె కూడా, మన జీవితం కూడా అంత తీపిగా నిండుతుందన్నమాట. దీని ఎగ్జాంపుల్ ఇది. తర్వాత ఏంటంటే ఒక నోట్బుక్ తీసుకొని రాత్రి పడుకునే ముందు ఒక నోట్బుక్ తీసుకోండి, చిన్న డైరీ స్క్రిప్ట్ లేకపోతే చిన్న పుస్తకంలాగా ఏదైనా పెట్టుకోండి. పడుకునే ముందు రాసుకోండి. నేడు మనం నవ్విన విషయాలు, నేడు మనం బాధపడిన విషయాలు రాసుకోండి. అంటే ఏ రోజు ఆ రోజు డేట్ వేసి అంతే, 2 వాక్యాలు, నవ్విన విషయం, బాధపడిన విషయం, ఈ 2 రాసుకోండి చాలు. రాసుకొని పడుకోండి. మర్నాడు పొద్దున్న లేచి తిరగేయండి. ఇది మళ్ళీ ఈ బాధపడిన విషయం మళ్ళీ బాధపడకుండా చూడండి. నవ్విన విషయాన్ని ఇంకా ఎక్కువగా ఆలోచించి, ఇంకా సంతోషంగా ఎలా ఉంటామో ఆలోచించి, ఎలా ఉండాలో ఆలోచించుకొని రాసుకోండి. ఏంటంటే ఆ చిన్న నోట్బుక్ మనకి జీవిత పాఠశాల అవుతుందన్నమాట. అందుకని అలా రాసుకోండి. కొన్ని అలవాట్లు మార్చుకోవాలండి. ఇది 20 ఏళ్ళవైనా, 60 ఏళ్ళవైనా, 80 ఏళ్ళవైనాను. ఎందుకు అంటే కొంతమంది ఇప్పుడు
ఏం అలవాటు కొంతమందికి వాకింగ్ మొదటి పూర్వం వాళ్ళకి అస్సలు ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళు కూడా చాలామంది వాకింగ్ చేయరు. లేకపోతే డైటింగ్ విషయంలోని ఏంటంటే కంపల్సరీగా మార్చుకోవాలి. ఇప్పుడు నాకు తెలిసిన ఒకళ్ళు ఉన్నారండి. అతను పెద్ద అతను 72 ఏళ్ళు 73 ఏళ్ళు అయినా వాకింగ్ అలవాట్లేదు. పెద్ద అతను బాగాను. అతను ఏం చేశాడు, హెల్త్ రీత్యా కొంచెం బాగోలేదు. డాక్టర్లు ఏం చెప్పారు, నువ్వు వాకింగ్ కంపల్సరీ అంటే మేము ఎప్పుడు వాకింగ్ చేయలేదండి మాకేమొస్తుంది అని పూర్వకాలం వాళ్ళకి చెప్పారు. అంటే లేదు నువ్వు చెయ్యాలి అన్నారు. అతను అలవాటు చేసుకున్నాడు వాకింగ్. చక్కగా వాకింగ్ చేస్తారు కొంచెం స్లోగాను. అతను మనిషి కూడా ఆజానుభావుడు 6 అడుగులు ఉంటాడు అనుకుంటాను. పెద్ద అతను ఒక స్టిక్కు పట్టుకొని చక్కగా రోజు వెళ్తూ ఉంటాడు. నేను చూస్తాను, అతను నన్ను పలకరిస్తాను. నేను నవ్వు పెద్దవాళ్ళు కదా, ఓ పలకరిస్తాను. నేను వాకింగ్కి వెళ్తాను కదా, అప్పుడు అతన్ని నేను పలకరిస్తాను, అతను నన్ను పలకరిస్తాను. అంటే మార్పు అనేది తెచ్చుకోవాలి మనం. మన అలవాట్లు మనం మార్చుకోవాలి. ఇలాగున్నాం చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కూడా ఇలాగే ఉండిపోతాం అనుకోకూడదు. అయితే ముందేంటి, కొంచెం 10 నిమిషాలు నడిచాడు, తర్వాత మరో అరగంట నడిచాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడుస్తున్నారు. అతను చక్కగా హ్యాపీగా ఉంటున్నారు, హెల్తీగాను యాక్టివ్గా తిరుగుతున్నారు. అయితే అతను చెప్పింది ఏంటంటే, జీవితం మళ్ళీ మొదలైందమ్మా, నాకు యాక్టివ్గా ఉన్నాను, మళ్ళీ మొదలు పెట్టుకుంటే మనకి యాక్టివ్గా ఉంటాం కదా అని చెప్పి ఒకసారి అన్నారనమాట. ఇది ముగింపు ఏంటంటే, ఇది రోజు మీరు ఒక 5 నిమిషాలు మొదలు పెట్టండి. ఇవన్నీను మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఆత్మవిశ్వాసంతో ఉండగలుగుతారు. మీ జీవితాన్ని కూడా తీపి గుడికిలాగా హ్యాపీగా మార్చుకోగలుగుతారు. కాబట్టి తప్పకుండా ఇవి పాటించడం వల్ల అందరికీ పనికొస్తాయి. తప్పకుండా పాటించండి. ఇదేంటంటే వయసుతో నిమిత్తం లేదండి. నాకు ఇంత వయసు వచ్చింది, అంత వయసు వచ్చింది, నేను చెయ్యకూడదు, నేను చెయ్యను, నాకు ఇదే అలవాటు అయిపోయింది, నా అలవాట్లు మార్చుకోను, నేను నా మాట తీరింత అంటే మాట్లాడడంలో కూడా చెప్పాను కదా, అన్ని రకాల ఎగ్జాంపుల్స్ చెప్పాను కాబట్టి నా మాట తీరంత కదా. మన మాట మార్చుకోవాలి, మనం ఇలాగ ఉండాలనుకోవాలి, అన్నీ చెయ్యాలి, అన్నీ మార్చుకోవాలన్నమాట. కాబట్టి తప్పకుండా అందరూ ఇది ప్రయత్నం చేసి ఇది విన్న వెంటనే మనలో మార్పు తెచ్చుకుంది. ఈరోజు ఈ 5 పనులు చేయడానికి ప్రయత్నం చేసి మన జీవితాన్ని మార్చుకుందాం. ఓకేనా? ఇది ఎలా ఉన్నాయో ఈ 5 సూత్రాలు చెప్పి కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మంచి మాటకి వెళ్దాం. ఇవాళ మంచి ఆలోచన ఏంటంటే, ఒక మంచి ఆలోచన కనీసం 10 మందినైనా మంచి వైపుకి మరలిస్తుంది. ఒక చెడు ఆలోచన 1000 మందిని చెడు వైపుకి తీసుకెళ్తుంది. కాబట్టి మంచి ఆలోచనలే చేస్తూ ఆ 10 మందినైనా మంచి వైపు తిప్పుదాం. ఇదండి ఇవాళ నా వీడియో. ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.